హాయ్ అండి. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 19. గీత వచ్చిన వ్యక్తిని చూసి నువ్వా అంటుంది. నేనే బేబీ. నువ్వు నన్ను చెంపదెబ్బ కొడితే నిన్నంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాను అనుకున్నావు? మీరు నాతో తప్పుగా మాట్లాడారు రాహుల్ గారు, అందుకే కొట్టాను. అంతకు మించి నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కదా. మరి అంత దానికి మీరు ఎలా కిడ్నాప్ ఎందుకు చేయించారు అని అంటుంది గీత. నువ్వు నన్ను చెంపదెబ్బ కొడితే విరాజ్ నా బిజినెస్ మీదే కొట్టాడు. ఇంకా ఆకాష్ అయితే వారం పాటు హాస్పిటల్లో ఉండేలా కొట్టాడు. ఇదంతా కేవలం నీ వల్లే. అందుకే నేను నీ జీవితం మీద దెబ్బ కొట్టాలని తీసుకొచ్చాను. హాస్పిటల్కి వచ్చిన గీత అప్పుడే ఆకాష్ కొట్టిన దెబ్బలకి చెకప్ కోసం వచ్చిన రాహుల్కి కనిపిస్తుంది. గీతని చూసి ఎలాగైనా తన జీవితం నాశనం చెయ్యాలని ఎలా అయినా కిడ్నాప్ ప్లాన్ చేశాడు. రాహుల్కి ఉన్న పలుకుబడికి గీతని మామూలుగానే తీసుకొచ్చేవాడు. కానీ గీతతో మాట్లాడినప్పుడు విరాజ్ కొట్టకపోయినా తన కళ్ళల్లో కనిపించిన చూపు తలుచుకుని కిడ్నాప్ చేశాడు. తను అని తెలియకూడదు అని ఇలా ప్లాన్ చేశాడన్నమాట. తన జీవితం మీద దెబ్బ కొడతా అని అంటున్న రాహుల్ని చూసి గీత భయపడుతూ, చూడండి రాహుల్, మీరు చాలా ఇలా చేశారని తెలిస్తే సిద్ధార్థ్ గారు, విరాజ్ సార్ మిమ్మల్ని బ్రతకనివ్వరు. మీ మంచి కోసమే చెప్తున్నాను, నన్ను వదిలేయండి. అందుకే నేను ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా నేను కిడ్నాప్ చేశాను. ఆయన ఇప్పటి వరకు నేనేమీ చేయలేదు. ఎందుకో తెలుసా? నువ్వు స్పృహలో లేనప్పుడు ఏమైనా చేస్తే నీ ఏడుపు నాకు ఎలా కనిపిస్తుంది? అందుకే నువ్వు స్పృహలోకి వచ్చేంత వరకు ఆగాము. వాళ్ళు నీ గోల తట్టుకోలేక చిన్న ఇంజెక్షన్ ఇచ్చారు. అందుకే నేను ఇప్పటి వరకు ఆగాల్సి వచ్చింది అని గీత చేతి కట్లు ఇప్పుతాడు. గీత తన కట్లు విప్పగానే రాహుల్ని కొట్టాలి అని చూస్తుంది. కానీ కనీసం నిలవలేక కింద పడిపోతుంది. కింద పడిన గీతని చూస్తూ రాహుల్ గట్టిగా నవ్వుతూ, నువ్వంతమందిని కొట్టావని తెలిసాక కూడా నేనేం ఈజీగా కట్లు ఎలా విప్పుతా అనుకున్నావు? నీకు ఇచ్చిన మత్తుకి త్వరగా స్పృహ వస్తుంది, కానీ బాడీని కంట్రోల్లోకి రావడానికి టైం పడుతుంది అని గీతని ఆశగా చూస్తూ లోపల ఉన్న తన మనుషుల్ని బయటికి పంపించేశాడు. ఇక గీత వైపు అడుగులు వేస్తూ, అయినా నీలాంటి దాని మీద పగ తీర్చుకోవటం కూడా ఇంత సుఖాన్ని ఇస్తుందని నాకు ఈ రోజే అర్థమైంది అని అంటాడు. దానికి గీత ఏడుస్తూ, ప్లీజ్ సార్, కావాలంటే మీకు సారీ చెప్తాను, కానీ నన్నేమీ చెయ్యొద్దు. నేను వదిలేసేంత పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? అయినా నీ అందం నన్ను నిలవనీయడం లేదు అని గీత మీదకు వంగి తనని పట్టుకోవడానికి చెయ్యి పట్టుకునే అంతలోపు చాలా ఫోర్స్ గా డోర్ పగిలిపోతుంది. అనుకోని సంఘటనకి రాహుల్ షాక్ అవుతూ, రే ఎవట్రా నువ్వు? ఆయన ఎవరిని లోపలికి రావద్దు అని చెప్పా కదా అని అంటాడు సరిగ్గా చూడకుండా. డోర్ నుండి వచ్చే వెలుగుకి అతని మొహం సరిగ్గా కనిపించకపోయినప్పటికీ అతని కళ్ళు మాత్రం ఎంతో కోపంగా ఎరుపెక్కి ఉన్నాయి. అతను తీసుకునే ఊపిరిని బట్టే చెప్పొచ్చు అతను ఎంత కోపంగా ఉన్నాడు అని. ఇంకింటి దగ్గర ఉన్న సిద్ధార్థ్ గారు ఒక్క నిమిషం కూడా కూతురుగా ఉండలేకపోతున్నారు. విరాజు క్షేమంగా గీతని తీసుకొస్తాడు అని నాకు నమ్మకం ఉన్నప్పటికీ గీత మీద ఆయన పెంచుకున్న ప్రేమ అలా ఉండనివ్వడమే లేదు. అందుకే మళ్ళీ విరాజ్కి కాల్ చేశారు. అర్జున్ అడ్రస్ కనుక్కునే పనిలో బిజీ అయిపోతే ఆకాష్ విరాజ్ ప్రవర్తనని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే సిద్ధార్థ్ గారి నుండి ఫోన్ రావటంతో పక్కకి వెళ్ళిన విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి చాలా సీరియస్ వాయిస్ తో, మామా, ఐ వాంట్ టు బ్రేక్ మై ప్రామిస్ అంటాడు. గీత కోసం కాల్ చేసిన సిద్ధార్థ్ గారికి విరాజ్ డైరెక్ట్ గా అలా అనేసరికి ఏమీ అర్థం కాలేదు. ఏమంటున్నావు చిన్న? నువ్వు ఏ ప్రామిస్ గురించి మాట్లాడుతున్నావు? నేను రాహుల్ వాళ్ళని ఏమీ చేయను అని చేసిన ప్రామిస్ గురించి మామా. ఈసారి నేను మీకు ఇచ్చిన ప్రామిస్ ని బ్రేక్ చేసేలా రాహుల్ నా ఎక్స్ట్రీమ్ లెవెల్ ని టచ్ చేశాడు. ఇక మామా, నవ్ దిస్ టైమ్ ఐ కాంట్ బేర్ హిమ్. విరాజ్ మాటలు విన్న సిద్ధార్థ్ గారికి విషయం పూర్తిగా అర్థం కాకపోయినా విరాజ్ తనతో మాట్లాడుతున్న ఆ వాయిస్ లో ఆయనకి విరాజ్ అంచుకుంటున్న కోపం తెలుస్తుంది. సిద్ధార్థ్ గారు ఇంకేమీ అడగకుండా, డూ వాంట్ యూ వాంట్ చిన్న, ఐ విల్ టేక్ మై వర్డ్స్ బ్యాక్, ఐ అబౌట్ యువర్ ప్రామిస్ అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉండిపోయారు. కాల్ కట్ చేసి వెనక్కి తిరిగిన విరాజ్ కి అర్జున్ అడ్రస్ తెలిసింది అన్నట్టు చూస్తాడు. విరాజ్ ఏం మాట్లాడకుండా
కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుని అర్జున్ అడ్రస్ చెప్తూ ఉంటే స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. విరాజ్ కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు అనేది స్టీరింగ్ మీద బిగిసిన తన చేతులు చూసి చెప్పొచ్చు. ఆకాష్ మాత్రం విరాజ్ కి మామూలుగా కోపం వస్తేనే తనని కంట్రోల్ చేయటం చాలా కష్టమైన పని. కానీ ఈ రోజు విరాజ్ ఉన్న కండిషన్ ని పక్కన ఉండి చూస్తున్న ఆకాష్ కి ఇప్పుడు రాహుల్ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాడు. అర్జున్ చెప్పిన అడ్రస్ కి రాగానే కార్ ఎంత స్పీడ్ గా ఆగిందో అంతే స్పీడ్ గా కార్ లో నుంచి దిగాడు. అక్కడ బయట రాహుల్ కాపలాగా పెట్టిన రౌడీలు తమ ఎదురుగా వస్తున్న 6 అడుగుల కటౌట్ ని చూసి దగ్గరకు వచ్చారు. వాళ్ళని చూసి ఏం మాట్లాడకుండా ముగ్గురు తమ స్టైల్లో వాయించేస్తున్నారు. మిగతా ఇద్దరు మామూలుగా కూర్చున్నప్పటికీ విరాజ్ మాత్రం ఒక పక్క గీత ఎక్కడుందా అని చూస్తూనే తన దగ్గరికి వచ్చిన వాడిని మినిమం నెల లేవకుండా కొడుతున్నాడు. వీళ్ళకే నెలంటే మరి రాహుల్ పరిస్థితి ఏంటో. అలా రోడ్డులను కొడుతున్న విరాజ్ కి రాహుల్ తన దగ్గరికి రావడంతో బ్రతమాలుతూ ఏడుస్తున్న గీత ఏడుపు వినిపించడంతో ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. రూమ్ లాక్ చేసి ఉండడంతో ఫోర్స్ గా డోర్ ని తన్నాడు. ఆ డోర్ విరాజ్ తన్నిన ఫోర్స్ కి పగిలిపోయింది. అక్కడ గీత ఉన్న పొజిషన్ చూసి చేతి పిడికిళ్ళు బిగిసిపోయాయి. కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరిగాయి విరాజ్ కి. వచ్చిన వ్యక్తిని కొంచెం తల పైకెత్తి చూసిన రాహుల్ తనని రుద్రుల్లో చూస్తున్న విరాజ్ కనిపించాడు. తనకు తెలియకుండానే గేదెకి దూరం జరిగాడు. తన జీవితం నాశనం అవుతుంది అని ఏడుస్తున్న గేదెకి రాహుల్ని కోపంగా చూస్తున్న విరాజ్ కనిపించడంతో చిన్నగా లేచి తడబడుతూ నిలబడి ఆశ్చర్యం ఆనందం కలగలిపి చాలా లో వాయిస్ తో విరాజ్ సార్ అని అంటుంది. రాహుల్ మీదకి వెళ్ళబోతున్న విరాజ్ కి గీత పిలుపు వినిపించడంతో అటువైపు చూశాడు. తనని ఆనందంగా చూస్తూ కళ్ళల్లో నీళ్లతో నిలబడిన గీత కనిపిస్తుంది. విరాజ్ ఇంకేమీ ఆలోచించకుండా ఫోర్స్ గా వెళ్లి గీతని హక్ చేసుకుని అలానే ఉండిపోయాడు. అప్పటి వరకు ఏమవుతుందో అన్న టెన్షన్ లో ఉన్న గీతకి విరాజ్ కౌగులి తెలియని ధైర్యాన్ని ఇవ్వడంతో అలాగే ఉండిపోయింది. బయట రౌడీల అరుపులతో స్పృహలోకి వచ్చిన గీతకి అప్పటి వరకు జరిగింది గుర్తుకు వచ్చి విరాజ్ ని చూస్తూ చేతులు అలానే ఉంచి ఏడుస్తూ రాహుల్ గురించి చెప్పబోయింది. గీతని మాట్లాడనివ్వకుండా గీత పెదవులపై చెయ్యి ఉంచి మాట్లాడుకో అని తానే చొరవగా గీత కన్నీళ్లు తుడుస్తూ కాసేపట్లో ఇంటికి వెళ్ళిపోదాం అని చిన్న పిల్లలకు చెప్పినట్లు చెప్పి గీతని ఒక్కసారి మనస్ఫూర్తిగా చూసుకుని తనని వదిలి పక్కన నిలబెట్టి రాహుల్ వైపు తిరిగాడు. విరాజ్ అలా సడన్ గా రావడంతో షాక్ అయిన రాహుల్ కి అలా విరాజ్ తనకి తానుగా ఒక అమ్మాయిని అలా పట్టుకోవటం చూసి ఇంకా షాక్ అయ్యాడు. తనకు తెలిసిన విరాజ్ అమ్మాయిలు ఎవరిని దగ్గరికి రానివ్వడు కాదు కదా. కనీసం వాళ్ళని చూడడు కూడా చూడడు. ఇంకా చాలా యాటిట్యూడ్ తో ఉంటాడు. అలా షాక్ లో ఉన్న రాహుల్ కి విరాజ్ ఒక్కసారిగా తన వైపు భయంకరమైన కోపంతో చూడడంతో షాక్ నుండి తేరుకుని పారిపోయే అంతలోపే విరాజ్ స్పీడ్ గా రాహుల్ ఎదురుగా వచ్చి కడుపులో ఒక పంచి ఇచ్చాడు. ఆ దెబ్బకి రాహుల్ కి కడుపులో నరాలన్నీ నిలిపెట్టినట్లు అయినాయి. నొప్పితో ములుగుతున్న రాహుల్ ని చూస్తూ చాలా స్పీడ్ గా పంచులిస్తూ హౌ డేర్ యూ థింక్ అబౌట్ హర్ అని రాహుల్ వదిలిపెట్టమని కాళ్ళు పట్టుకున్నా వదలకుండా కొడుతూనే ఉన్నాడు విరాజు. రాహుల్ అరుపులు విని బయట వాళ్ళని ఫినిష్ చేసి వచ్చిన అర్జున్ ఆకాష్ కి ఆల్మోస్ట్ బాడీలో అన్ని పార్ట్లు విరిగి స్పృహలో లేని రాహుల్ ఇంకా కొడుతున్న విరాజ్ ని చూసిన ఆకాష్ అర్జున్ కి ఒక్క క్షణం విరాజ్ బిహేవియర్ కి వణుకు పుట్టినా ఆపకపోతే రాహుల్ చచ్చేలా ఉన్నాడు అని విరాజ్ దగ్గరికి వెళ్లేంతలోపే ఒక పక్కన మత్తు వల్ల స్ట్రెస్ వల్ల విరాజ్ పక్కకు వెళ్ళగానే స్పృహ కోల్పోయిన గీత కనిపిస్తుంది. ఆకాష్ కి తన దగ్గరికి వెళ్లి గీత గీత అని పిలుస్తూ తనని చేతుల్లోకి తీసుకుని తనని తడుతూ పిలుస్తున్నాడు. స్పృహలో లేని రాహుల్ని కొడుతున్న విరాజ్ కి గీత అన్న ఆకాష్ పిలుపు తన చెవులకు తాకడంతో వెంటనే ఆకాష్ చేతుల్లో ఉన్న గీతని తీసుకుని ఆకాష్ కార్తీ అని గట్టిగా చెప్పి తన చేతులతో ఎత్తుకుని కారులో పడుకోబెట్టి తన పక్కనే కూర్చున్నాడు. అర్జున్ ముందు ఎక్కగానే చాలా స్పీడ్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వచ్చాడు. ఇక ఆకాష్ హాస్పిటల్ కి వస్తున్నంతసేపు కూడా విరాజ్
గీతని వదిలిపెట్టకుండా అలానే ఉన్నాడు. హాస్పిటల్ కి రాగానే లోపలికి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ గీతని చూసి మీరు బయటికి వెళ్ళండి అని చెప్పిన విరాజ్ బేస్ వాయిస్ తో నో, నేను ఇక్కడే ఉంటాను, మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి అంటాడు. విరాజ్ వాయిస్ లోని బేస్ కి డాక్టర్ ఇంకేం మాట్లాడకుండా ట్రీట్మెంట్ ఇస్తారు. డాక్టర్ గీతని టెస్ట్ చేసి ఏ ప్రాబ్లం లేదు, తను బాగానే ఉంది, తక్కువ మొత్తంలో ఇంజెక్షన్ ఇచ్చినట్టున్నారు, దానికి తోడు ఒత్తిడి ఫీల్ అయినట్టున్నారు, కాసేపట్లో స్పృహ వస్తుంది, రేపు మార్నింగ్ తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. గీత బాగానే ఉంది అనడంతో ముగ్గురు రిలీఫ్ అయ్యారు. అర్జున్ అక్కడ రాహుల్ దగ్గర సిచ్యువేషన్ తెలుసుకోవటానికి మళ్ళీ అక్కడికి ఆకాష్ కి చెప్పి వెళ్ళిపోయాడు అన్నమాట అర్జున్. ఆకాష్ ఒకసారి గీతని విరాజ్ ని చూసి సిద్ధార్థ్ గారు కాల్ చేయటంతో రూమ్ నుండి బయటకు వచ్చాడు. విరాజ్ గీతను అలానే చూస్తూ తన కళ్ళల్లో సముద్రం అంత ప్రేమను నింపుకుని గీత చెయ్యి పట్టుకుని ఈ చెయ్యిని చచ్చేంత వరకు వదిలిపెట్టను మై లైఫ్ అంటూ తన చేతికి ఉన్న గాజులని పక్కకు జరిపి మణికట్టు దగ్గర ఉన్న నక్షత్రాకార పుట్టుమచ్చపై ముద్దు పెట్టాడు. గీత ఇంకా కళ్ళు తెరవకపోవటం వలన తనకు కలిగి అలజడిని కంట్రోల్ చేసుకోవడానికి గీత చేతిని తన 2 చేతులతో బిగించి ఆ చేతిని తన గుండెకు ఆనించుకుని కళ్ళు మూసుకున్నాడు. విరాజ్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సిద్ధార్థ్ గారు ఆకాష్ కి కాల్ చేశారు. సిద్ధార్థ్ గారి కాల్ రావడంతో బయటకు వచ్చిన ఆకాష్ సిద్ధార్థ గారికి విరాజ్ బిహేవియర్ తప్ప మొత్తం చెప్పి హాస్పిటల్ కి రమ్మని ఫోన్ పెట్టేశాడు. ఇక విరాజ్ బిహేవియర్ పై అందరికీ ఉన్న అంచనాలను తారుమారు చేసిన ఇప్పటి విరాజ్ బిహేవియర్ ని గుర్తు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు ఆకాష్. గీతను ఉంచిన ప్లేస్ దగ్గరికి వెళ్ళిన అర్జున్ కి అక్కడ రౌడీలు అందరూ మూలుగుతూ కనిపిస్తారు. అర్జున్ తన స్టాఫ్ ని పిలిపించి వాళ్ళందరినీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాడు. రాహుల్ కోసం రూమ్ లోకి వచ్చిన అర్జున్ కి ఇంకా స్పృహలోకి రాకుండా ఉన్న రాహుల్ ని చూసి అనుమానంగా అనిపించి బ్రీత్ చెక్ చేశాడు. బ్రీత్ మామూలుగానే ఉండడంతో అర్జున్ కొంచెం రిలాక్స్ అయ్యి రాహుల్ ని అదే హాస్పిటల్లో జాయిన్ చేశాడన్నమాట. ఈ రోజు విరాజ్ క్యారెక్టర్ ని ఎలా చూపించడానికి కారణం విరాజ్ గీత విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మీకు తెలియడం కోసం మరి ఏం జరుగుతుందో చూద్దాం.